తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం చింతగుంట గ్రామం ఎస్టీ/ఎస్సీ కాలనీలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. కాలనీలోని ఇంటింటికెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు నగదు అందజేశారు. చింతగుంట గ్రామంలో ముఖ్యమంత్రి ఆడియోను వినిపించకుండా పెన్షన్లు పంపిణీ చేయడంపై అధికారులపై ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ మండలంలో ప్రతి నెల 3,883 మందికి గాను 1,69,51,500 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం లబ్ధిదారులకు ఆడియో వినిపించి పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ పట్టణ అధ్యక్షుడు మంకు ఆనంద్, మండల యూనిట్ ఇన్ఛార్జి ముద్దా మురళి, ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలు చేసినటువంటి పొరపాటు వల్ల గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని బ్యాంకుల్లో అప్పులు చేసి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా లేకుండా, ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు, ఒక తట్టడ మట్టేసిన పాపాన్ని కూడా పోలేదు. మరి ఆ బ్యాంకుల్లో డబ్బు ఏం చేశాడో కూడా తెలియదు. ఆ విధంగా దోచుకొని ప్రజలను అన్యాయం చేసి ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా, మరి ఈ పెన్షన్లు కూడా ఆయన 10వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడో ఇచ్చేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ లీవ్ వస్తే 1వ తారీఖు ముందు రోజు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అనే కాన్సెప్ట్తో ఒక్కరోజు కూడా లీవ్ వస్తే ముందు రోజు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పెన్షన్లు మన రాష్ట్రంలో ఇస్తున్నాం. తమిళనాడులో రెవెన్యూ బ్రహ్మాండంగా ఉంది, ఆడిచ్చేది 1000 రూపాయలు. ఈ రాష్ట్రంలో 4,000 నుంచి స్టార్ట్ అయ్యి 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా మన ముఖ్యమంత్రి పేదవాళ్ళు గుర్తించి మరి వాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు దేవుడని. ఏ రాష్ట్రంలో కూడా రెవెన్యూ వస్తున్నా అంత పెన్షన్లు ఇవ్వట్లే. ఒక మన రాష్ట్రంలోనే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనకాడకుండా అన్ని రకాలుగా మరి అభివృద్ధి 2 కళ్ళుగా తీసుకొని ఒక పక్క డెవలప్మెంటు, ఒక పక్క ఈ పెన్షన్లు అన్ని రకాలుగా ఏది కూడా పోస్ట్పోన్ చేయకుండా డేట్ల ప్రకారం జరుగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో చూశారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళు చేసింది లేదు, సర్వనాశనం చేసి పోయారు. కాబట్టి ఇంకనైనా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరుంటే రాష్ట్రం బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనేది కూడా అధికారులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి దూరదృష్టితో జరగబోయే 20 సంవత్సరాలు నెక్స్ట్ రాబోయేటటువంటి 20 సంవత్సరాలకు ముందుగానే ప్లాన్లు వేసి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాడు. మీరు చూసారు హైదరాబాద్ ఒకప్పుడు ఎగతాళి చేశారు, అదంతా చెట్లు పుట్లు దీనికి పిచ్చి పెట్టిందా అని. ఈరోజు ఆ హైదరాబాదు ఒక సింగపూర్ లాగా తయారైంది. ఆయన దూరదృష్టి అలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఉండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, కానీ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని తెలియజేస్తారు. స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, పేదల పెన్నిధి, నమ్ముకున్న కార్యకర్తలకు కొండంతా అండగా నిలుస్తూ పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మరియు మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. Hi Nilor, please subscribe to N3 TV.